హాయ్ అందరికీ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఇది మా ఇంటి గృహప్రవేశం వీడియో. అందరూ లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లైఫ్లో జరిగిన అద్భుతం ఇల్లు. అదేంటి ఇల్లు తీసుకోవడం అద్భుతమా అని అనుకోకండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మేము రెంట్ హౌస్లో ఉంటున్నాం. కాబట్టి ఇది మాకైతే అద్భుతమే అండి. ఇది మా డ్రీమ్, ఇది మా కళ. మొత్తానికైతే మా కళ నెరవేరింది. నా కళ, మా బావ కళ, మా అమ్మా నాన్న కళ, మా అత్తమ్మ మామయ్య కళ, మా అందరి కళ నెరవేరింది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మా ఆడబిడ్డ, అట్లనే మా బావ వాళ్ళ మేనత్తలిద్దరు, మా పెద్దమ్మలు ముగ్గురు కూరాడుకుండకి నీరాడుకుండకి పసుపు కుంకుమ పెడుతున్నారు చూడండి. చాలా అందంగా అలంకరించిళ్ళు పసుపు కుంకుమతో మా పెద్దమ్మలు, మా ఆడబిడ్డ ముగ్గురు. మీకు వీడియో లాస్ట్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా అట్లనే మా అత్తమ్మ దేవుళ్ళకి బొట్టు పెడుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పండ్లు, ఇక్కడికి సంబంధించిన ఏవేవైతే అవసరం ఉన్నాయో అవి అయ్యగారు చెప్తుంటే, మా ఆడబిడ్డలు చెప్తుంటే, వెనకాల మా చిన్నత్తమ్మ బిడ్డ, నేను, మా మమ్మీ, అలాగే మా నిర్మలత్తమ్మ కొంచెం అన్నీ సదిరి అల్లకెళ్ళి చూసి వెతికిస్తున్నాం. అయ్యగారికి సంబంధించినవి ఫ్రూట్స్, ఫ్లవర్స్, పసుపు కుంకుమ, అలాగే మా ఆడబిడ్డలకు సంబంధించినవి ఏదైతే వాళ్ళకి అవసరం ఉంటాయో అవి కూడా వాళ్ళు అడుగుతుంటే మేము అక్కడ వెతికి ఇస్తున్నాం అన్నట్టు. అక్కడ పూలమాల కూరాడుకుండకి అలాగే నీరాడుకుండకి పెట్టుదామనేసి మా ఆడబిడ్డ పట్టుకొని ఉందండి. నెక్స్ట్ పెడదామనేసి రెడీగా ఉన్నారు వాళ్ళు. మొత్తానికైతే చాలా హ్యాపీగా మంచిగా ముగ్గురు ఆడబిడ్డలు సంతోషంగా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ మంచిగా కూరాడకుండా నీరాడకుండా పెట్టేశారు ముగ్గురు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక 5 డేస్కే మేము గృహప్రవేశానికి డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చుట్టాలను పిలిచి ఇక ఇంట్లోకి సంబంధించిన సామాన్లు, అక్కడ గృహప్రవేశానికి సంబంధించిన సామాన్లు తీసుకొని వచ్చినాం. షాపింగ్ కూడా చేసామండి, బట్టలు తీసుకున్నాము. ఇంకా చుట్టాలు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి. థ్యాంక్స్ అందరికీ. అలాగే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా బావకి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మాకు హెల్ప్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే తక్కువ ఉంది కదండి మాకు డేస్. అందరికీ థ్యాంక్స్. పూజకి సంబంధించిన సామాను మా డాడీ విలేజ్ నుంచి తీసుకొచ్చాడు. మా డాడీ అయ్యగారు కాబట్టి ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నవి మేము తీసుకున్నాం కొన్ని. సో అన్నీ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసి, సో ప్రాసెస్ అంతా బిఫోర్ నైట్ జరిగింది. సో 1 మినిట్ 1 అవర్ కూడా మేము డేలో ఖాళీగా లేము. అలా చేసుకుంటేనే ఆ 5 డేస్ మాకు సరిపోయిందండి. పూజలో నేను, మా బావ, మా పాప కూర్చున్నాం. మా బాబు బయట ఆడుకుంటున్నాడు. కొంచెం అల్లరి చేస్తాడు, ఆగడు మా దగ్గర. అందుకే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మా బావ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయంటండి. నాకు పూజ అయిన తర్వాత సాయంత్రం చెప్పిండు, చాలా హ్యాపీగా అనిపించింది అనేసి. సో నేను కూడా ఆ రోజు మొత్తం స్మైలింగ్ ఫేస్తోనే ఉన్నానండి. ఎందుకంటే అసలు అది నా డ్రీమ్ కదా, అందుకే అట్లనే ఉన్నా. మొత్తం స్మైలింగ్ ఇచ్చుకుంటేనే హ్యాపీగా, మనసు నిండిగా, అసలు చాలా సంతోషంగా అనిపించింది. మేము హారతి ఇస్తున్నాం. మా వెనకాల ఉంది మా పాప, మా ఆడబిడ్డ వాళ్ళ పాప, అట్లనే మా బాబు కూడా ఉన్నాడు, స్కై బ్లూ కలర్ టీషర్ట్. పొద్దుగాల లేవడం వల్ల కావచ్చు, మా చిన్నోడైతే అసలు నేను టీషర్టే వేసుకుంటా, పాయింటే వేసుకుంటా, నేను కొత్త బట్టలు వేసుకోనని మారం చేసిండు బాగా. ఎంతమంది చెప్పినా అస్సలు ఇండే. చుట్టాలందరూ బుదిరకిచ్చిళ్ళు వేసుకో కొత్త డ్రెస్ అని.
కానీ ఆ డ్రెస్సే వద్దు వద్దని ఏడ్చిండు. సరే ఇక ఏడుస్తాను పట్టి ఆడ ఏడ్చుకుంటూనే ఉంటాడు డే అంతా అనేసి ఇక మార్నింగ్ లేచిన కదా కొంచెం డిస్టర్బ్ ఉన్నాడు అన్నట్టు. అందుకే ఇక మన టీ షర్టును ప్యాంట్ వేసినాం. ఇక మా పూజలో మేము ఉండిపోయినాం. ఆ డ్రెస్ కూడా మళ్ళీ ఇక అడగలేదు. ఇక వాడు కూడా వేసుకోడు, ఇంకా ఒకసారి వాడు డిసైడ్ అయితే వాడి మాట వాడే వినడు అన్నట్టు అట్లుంటాడు మా వాడు. అందుకే ఇక మేము కూడా మా పూజలో మేము మంచిగా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి చక్కగా పూజ చేసినామండి. పూజ మధ్యలో వచ్చి ఎత్తుకో మమ్మీ ఎత్తుకో మమ్మీ అని అన్నాడు. కాకపోతే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసిన డైవర్ట్ అయ్యిండు. మా అన్నయ్య మా వదిన మా పెద్దమ్మలు కూడా వెళ్ళిళ్ళు వీళ్ళకన్నా ముందుగానే. ఆ వీడియో మిస్ అయిందండి. ఇక నేను మా బావ ఇద్దరం. నెక్స్ట్ మా ఇంటి మహాలక్ష్మి నక్షత్ర వెళ్తుంది చూడండి. నక్షత్ర. నెక్స్ట్ మా అత్తమ్మ మా మామయ్య. మొత్తానికైతే బ్రహ్మముహూర్తాన ఇంట్లోకైతే వచ్చామండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూరాడు కుండలు నీరాడు కుండలు అక్కడ పెడుతున్నారు. కూరాడకుండా నీరాడకుండా అక్కడ పెట్టేశారండి అందరూ. పెట్టిన తర్వాత నెక్స్ట్ మేమైతే ఇక్కడ పాలు పొంగిస్తారు మా ఆడబిడ్డలు. సో అక్కడికి పోయి కూర్చున్నాం. మళ్ళీ పాలైతే చక్కగా పొంగాయండి, మంచిగా పొంగాయి. మేమైతే ఒక 20-25 మినిట్స్ వరకు అక్కడే కూర్చొని ఉన్నాం. చూడండి ఎంత బాగా పొంగాయో. మేమైతే క్లాప్స్ కొట్టినాం, మంచిగా హ్యాపీగా అనిపించింది కాబట్టి అందరం. తర్వాత కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చారు మా ఆడబిడ్డలు ముగ్గురు. ఇంత బాగా పొంగాయి చూడండి చక్కగా. ఇక్కడ అయ్యగారు చెప్తున్నాడు పూజకు సంబంధించిన కావలసినవి ఏవైతే ఉందో అవి ఇవ్వమని. ఇక్కడ మా చింటూ మా బన్నీ వాళ్ళ అయ్యగారు ఎలా చెప్పాడో అలా చేయడానికి ట్రై చేస్తున్నారు. మా అమ్మమ్మ మా నిర్మల అత్తమ్మ. అలాగే కిచెన్లో కూడా మా ఆడబిడ్డ సిర చేద్దామనేసి అన్నీ ప్రిపేర్ చేస్తుంది. మొత్తానికైతే పూజ స్టార్ట్ అయింది. కుంకుమ పూజ చేస్తున్నామండి నేను మా అత్తమ్మ. ఎంత బాగా జరిగిందంటే కుంకుమ పూజ చాలా అద్భుతంగా జరిగింది. మస్తు హ్యాపీ అయినాం మేమైతే. నెక్స్ట్ మాకు హోమం జరిగిందండి. హోమం కూడా చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా అనిపించింది. మా పాప అయితే చాలా ఎగ్జైట్ అయింది. మమ్మీ నేను ఏ టైంకి లేవాలి, ఏ టైంకి రెడీ కావాలి అని చాలా ఎగ్జైట్ అయింది. ఈ టైంకి లేవాలి నాన్న అని చెప్తే ఆ టైంకి లేచి కూడా చక్కగా రెడీ అయింది. అసలు ఆ డే అంతా కూడా పాప కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. మా బాబు కూడా కొంచెం ఏడవడం ఎత్తుకోవడం ఇలా ఇబ్బంది పెట్టిండు కొంచెం, కానీ మా పాప చాలా ఎగ్జైట్ అయిందండి. జూలై 9th గురువారం రోజున మాకు మా ఇంటి గృహప్రవేశం జరిగిందండి. ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది. వచ్చిన చుట్టాలు కూడా మమ్మల్ని అందరూ ఆశీర్వదించారు, చక్కగా ఉండాలని అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ బ్లెస్సింగ్స్ మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారండి, వాళ్ళు బయట ఉన్నారు. మమ్మల్ని తీస్తున్నారు వీడియో కాబట్టి మేము మాత్రమే కనిపిస్తున్నాము. మేము చుట్టాలని కొంతమందిని పిలిచామండి. కొంతమందిని పిలిస్తే అందులో ఒక 5-6 మెంబర్స్ తప్ప అందరు వచ్చిళ్ళు. ఆ 5-6 మెంబర్స్ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, దానివల్ల రాలేదు. కానీ మేము పిలిచిన వాళ్ళైతే
అందరు వచ్చిళ్ళు దాదాపుగా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే టైం తక్కువ ఉండడం వల్ల మేము పిలవడం కూడా కొంతమందినే పిలిచినాం. మా దగ్గర డబ్బులు అడ్జస్ట్ కాక మేము కొంతమందిమే దగ్గర వాళ్ళని పిలుచుకున్నాం అన్నట్టు. అట్లా పిలవడం వల్ల ఒక 5-6 మెంబర్స్ మిస్ అయ్యారు కానీ అందరు వచ్చిళ్ళు దాదాపుగా. థ్యాంక్స్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు వచ్చి. హోమం పూజ కూడా మనకి సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగిందండి. అక్కడ చూడండి నా ఫేస్లో ఆనందానికి అవధులే లేవు అసలు. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత మేమందరం కొబ్బరికాయ కొట్టినామండి. చాలా మంచిగా జరిగిందండి హోమం అయితే. అందరం మంచిగా మొక్కుకున్నాం. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అయింది. మేము కథలోకి భక్తి శ్రద్ధలతో ఇన్వాల్వ్ అయ్యాం మొత్తం. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చక్కగా జరిగిందండి. మంచిగా అనిపించింది వ్రతం వింటుంటే. అలాగే పూజకి సంబంధించిన ఫొటోస్ అండి ఇవన్నీ. కూరాడుకుండలు, నీరాడుకుండలు అన్ని ఫొటోస్ నేను లాస్ట్లో యాడ్ చేశానండి. చెప్పాను కదండి కూరాడుకుండ, నీరాడుకుండలు చక్కగా కనిపిస్తాయి మీకు లాస్ట్లో అని. అవి ఇవేనండి ఫొటోస్. కంకణాలు కట్టినప్పుడు ఫొటోస్ ఇవన్నీ. మార్నింగ్ జరిగిన ఫొటోస్ ఇవన్నీ. చాలా భక్తి శ్రద్ధలతోనైతే మేమందరం మంచిగా దేవుణ్ణి అయితే మొక్కినాం. మా తమ్ముడు, అలాగే మా పెద్ద మేనత్త, మా చిన్న మేనత్త వాళ్ళ పాప, ఇది నేను, మా పాప నక్షత్ర, మా ఇంటి మహాలక్ష్మి. కొన్ని స్టిల్స్ దిగిందండి, అవి నేను యాడ్ చేశాను లాస్ట్లో. అలాగే మా ఆడబిడ్డ వాళ్ళ పాప ఆద్య, మేమిద్దరం, మా బావ నేను. మేము కూరాడికొండ దగ్గర అందరం దిగాము మా ఆడబిడ్డలతోని, మా ఫ్యామిలీ మొత్తం. కూరాడికొండల దగ్గర కొబ్బరికాయ కొట్టే ఫొటోస్ ఇవన్నీ. అలాగే మిగతా ఫొటోస్ కూడా నేను యాడ్ చేశాను. మధ్యాహ్నం 3 వరకు పూజ జరిగిందండి మొత్తం. మాకు మార్నింగ్ నుంచి మా డాడీ అయ్యగారు అవడం వల్ల అన్నీ చేసిండు మంచిగా. చాలా సంతోషంగా అనిపించింది. బట్టలు పెట్టే ఫొటోస్ అండి ఇవి, లాస్ట్లో యాడ్ చేసిన. చాలా బాగా జరిగింది హోమం. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ పాలు పొంగిచ్చే ఫొటోస్ అండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి అసలు. మా ఆడబిడ్డలు, మా పాప, నలుగురు. సత్యనారాయణ స్వామి, మేము కూడా సత్యనారాయణ స్వామి దగ్గర ఉన్నప్పటి ఫొటోస్ అండి ఇవి. మా అమ్మ బట్టలు పెట్టిన తర్వాత ఓడి బియ్యం పోసింది మాకు. సో మా బాబు చూడండి హెల్ప్ చేస్తాడు. నేను కలుపుతా అని ఏడుస్తున్నాడంట.
మా మమ్మీ నాకు మా అత్తమ్మకి ఓడిబియ్యం పోసిందండి. మా అమ్మమ్మ ఓడిబియ్యం పోసిన ఫొటోస్ ఇవి. మా పెద్దమ్మ, మా స్రవంతి సిస్టర్, ప్రసన్న సిస్టర్. సో 5 అయితే పోసారండి మాకు. అలాగే మా ఆడబిడ్డ మాకు బట్టలు పెడుతుంది. మా పెద్దమ్మ మాకు బట్టలు పెడుతుంది. అలాగే మా చిన్న పెద్దమ్మ కూడా మాకు బట్టలు పెడుతుంది. మా నిర్మలత్తమ్మ, మా పెద్దమ్మ ఫొటోస్లో అయితే అందరు కనిపిస్తారని ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేశానండి. సో మాకు బట్టలు పెట్టే అన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను. అమ్మలు గిఫ్ట్ పెట్టింది. అలాగే మా పెద్ద మేనత్త బట్టలు పెట్టింది. మా చిన్న మేనత్త వాళ్ళ పాప కూడా బట్టలు పెట్టింది. మా అమ్మమ్మ బట్టలు పెట్టింది. అలాగే మేము మా అమ్మ నాన్నకి బట్టలు పెట్టినాం. అలాగే మా పెద్దమ్మలకి, మా ఆడబిడ్డకి బట్టలు పెట్టినాం. అలాగే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాకు గిఫ్ట్ ఇచ్చారండి. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో దిగిన ఫొటోస్ అన్నీ నేను ఇక్కడ యాడ్ చేశాను. వాళ్ళ ఫొటోస్ కూడా కొన్ని నా మొబైల్లో ఉంటే అవి కూడా నేను యాడ్ చేశాను. మా ఆడబిడ్డ నేనండి, మా అత్తమ్మ నేను. మేము మార్నింగ్ వెళ్ళే ముందు దిగిన ఫొటోస్ ఇవన్నీ. మా ఆద్య, నక్షత్ర, నేను, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చింటూ, అమ్మ, మా పాప, నేనండి. చాలా సంతోషంగా జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా. వచ్చిన వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో ఫొటోస్లో చూస్తే మీకు తెలుస్తుంది కదా. అందరూ చాలా మంచిగా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు మాకు. మా పాప డ్యాన్స్ చేస్తుందండి, అది కూడా యాడ్ చేశాను నేను. కొన్ని రీల్స్ అయితే చేశారు మా ఆద్య, నక్షత్ర ఇద్దరు. మా పాప అండి ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.